తమ స్వప్రయోజనాల కోసం అమెరికా ఎంతటి దారుణానికైనా తెగబడుతుంది. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అమెరికా కన్ను మన దేశంపై పడింది. ఎలాగో మీరు చూడండి. దేశభక్తి పేరుతో, అవినీతిపై యుద్ధం పేరుతో మన దేశంలో జరిగిన నోట్ల రద్దు వెనుక ప్రపంచం పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అమెరికా చెప్పినట్లుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరియు ఆర్థిక శాఖ తలాడించినట్లు ఆసియా పసిఫిక్ రీసెర్చ్.com అనే సంస్థ వెల్లడించింది. భారత్ చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనుక వాషింగ్టన్ పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఈ సంస్థ. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు భారత్లో నోట్ల రద్దు చేస్తే అమెరికాకి ఏంటి లాభం అనుకుంటున్నారా? చాలానే ఉంది. భారత్లో నోట్ల రద్దు తర్వాత ప్రజలను డిజిటల్ పేమెంట్స్ వైపు మళ్లించడానికి నరేంద్ర మోదీ అనేక ప్రయత్నాలు చేశారు. ప్రజలకు బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించారు. అయితే ఇవన్నీ ప్రజలను చైతన్యపరచడానికి అని అందరూ అనుకున్నారు. అసలు నరేంద్ర మోడీ టార్గెట్ ఏమిటో తెలుసా? డిజిటల్ పేమెంట్స్ అంటే డబ్బుతో పని ఉండదు. అంతా ఆన్లైన్లో లేదా కార్డు స్వైపింగ్ ద్వారానే జరుగుతుంది. ఇతరులకు డబ్బు పంపాలంటే ఆన్లైన్లో పంపాలి. షాపుకు వెళ్ళి ఏమైనా వస్తువు కొంటే కార్డు స్వైప్ చేయాలి. ఏమి చేయాలన్నా కార్డు ఉండాలి. డబ్బు అవసరం లేదు. ఇదే నరేంద్ర మోదీ టార్గెట్. అయితే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. భారత్లో వాడే క్రెడిట్ కార్డ్స్ మరియు డెబిట్ కార్డ్స్ పై వీసా మరియు మాస్టర్ కార్డ్స్ అని రాసి ఉంటుంది. ఈ వీసా, మాస్టర్ కార్డ్ అనే రెండు కంపెనీలు అమెరికాకి చెందినవి. ఇలా మనం ఈ కార్డ్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయడం వలన బ్యాంకు వాళ్ళు ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేస్తారు. మన దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభాలో 25% మంది డిజిటల్ పేమెంట్స్ చేసినా చాలు, వీళ్ళ పంట పండిపోతుంది. తమ దేశ కంపెనీల ప్రయోజనమే అమెరికా ప్రయోజనం. ఆయుధాల వ్యాపారంతో ప్రపంచాన్ని తన కనుసన్నల్లో నడిపించిన అమెరికా ఇప్పుడు ఐటీ ఆధారిత పేమెంట్ సర్వీసుల్లోని తమ కంపెనీల వ్యాపారాలను విస్తరిస్తూ అదే సమయంలో అంతర్జాతీయ ఆర్థిక రంగంపై పూర్తి పట్టు సాధించాలని గట్టిగా భావిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తేగలిగితే అమెరికా కంపెనీల బిజినెస్ పెరుగుతుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఆయుధ వ్యాపారాన్ని స్వలాభం కోసం విస్తరించిన అమెరికా ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు డిజిటల్ ఎకానమీని తెరపైకి తెచ్చింది. ఈ గుట్టును ఆసియా పసిఫిక్.com అనే సంస్థ బహిర్గతం చేసింది.